వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. శుక్రవారం వస్తే మా ఇంట్లో మేమేమేం చేస్తామనేది చూపించేస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? శుక్రవారం వచ్చింది అంటే మేము ఇంట్లో ఏం చేస్తామో అది ఈరోజు మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజు ఈవినింగ్ ఇలా రోళ్ళకి అయితే పసుపు రాసి కుంకుమతో బొట్లయితే పెట్టేశాను. మాకు రెండైతే ఉన్నాయి, రెండిటికి పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఎందుకంటే రోళ్ళు అంటే మనకి లక్ష్మీదేవితో సమానం, అందుకే ఇలా ఫ్రైడే పూజించుకోవాలి. వీటితోనే ఎక్సర్సైజ్ కూడా అయిపోయేది. ఇప్పుడేమో మిక్సర్లు గ్రైండర్లు వచ్చి ఎవరూ అంతగా యూజ్ చేయట్లేదు. ఇది అయిపోయాక దేవుడి సామాన్ అయితే తీసి వాష్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మాకైతే ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం డైలీ దీపం పెడతాం కదా, దీపం పెట్టి ప్రతిసారి మనం ఇవి వాష్ చేసుకొని పెట్టుకోవాలా లేకపోతే అలానే పెట్టుకోవచ్చా అనే డౌట్ ఉంది. మీకు తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు తెలియని వాళ్ళు ఉంటే అందరూ తెలుసుకుంటారు కదా. ఒక విషయం మనకి తెలిసినప్పుడు తెలియని వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు. అట్లీస్ట్ కొంతమంది అయినా రెస్పాండ్ అవుతారనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారో. తర్వాత గడపనైతే పూజించుకోవాలి. ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి మధ్యలో బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తామంటే అమ్మవారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ముందు గడపని ముగ్గుల్ని చూస్తుందంట. లక్ష్మీదేవి అంటేనే శుక్రవారం కాబట్టి అందరూ ముందు గడప పూజ చేసుకోండి. తర్వాత ఇలా ఇంటి ముందు అందంగా ముగ్గులైతే వేసేసాం. ఆ రోజు నైట్కే బయట కూడా ముగ్గు వేసేసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి బయట కూడా వేసుకోవాలని ముందు రోజు నైట్ అయితే గేట్ లోపలైతే వేసేసుకున్నాం. ఇక్కడ చూడండి, మార్నింగ్కే మనం వేసుకున్న ముగ్గునైతే ఏదో కొంచెం డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది. దాని మనసులో మీరు ఎంత కష్టపడి వేసినా నేను వచ్చానంటే డ్యామేజ్ అవ్వాల్సిందే అనుకుందో ఏమో. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి బయట కూడా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాం.
ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఎక్స్ట్రార్డినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సర్. తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చేసి పెట్టేశాను. ఇంకా దీపం కూడా పెట్టేసి, ఇక్కడ ఏంటంటే మనం దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదంట, ఓన్లీ కడ్డీతోనే వెలిగించుకోవాలంట. అందుకే ఇక్కడ నేను కడ్డీతో దీపాన్ని వెలిగించేస్తున్నాను. బట్ ఈ కడ్డీతో వెలిగించడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు కూడా సరిగ్గా తెలీదు. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అలానే ఈరోజు శుక్రవారం కదా, సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది. ఇలా నేనైతే పూజ చేసేసుకున్నాను. తర్వాత ఇలా గుమ్మానికి లోపల ఈశాన మూల అంటారు కదా, అక్కడ ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని, రాగి చెంబు తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దాన్ని ముగ్గు మీద పెట్టి దాంట్లో వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి. అలానే ఒక కాయిన్ ఉంటే వేసుకోండి. ఇలా ఫ్లవర్స్తో నింపేస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. దీపం పెట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనసుకైతే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇదండి శుక్రవారం రోజు మేము చేసిన పూజ. మీకు దీని గురించి ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి, అందరం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ గైస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.